పెడుతున్నాం మనం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా 38 crores ఖర్చు పెడుతున్నాం మనం. ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 48 crores మన బిల్డింగ్ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం నిర్వహిస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ. 23 దానిలో దాదాపు 8 అంటే ఒక మంచి ఆలోచన. ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలను కూడా వాళ్ళు కూడా మార్పు తీసుకురావాలి. వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్య చదువుకోవాలి. కానీ చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళని కూడా మంచి విద్యార్థులు తయారు చేయాలి, వాళ్ళ కళను బయట తీయాలి. కొంతమంది స్పోర్ట్స్ విషయంలో కానీ రకరకాల వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి. వాళ్ళని కూడా వాళ్ళు అనుకున్న స్థాయికి తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా కళలు కంటారు. ఎన్ని ఆశలు ఉన్నా కూడా పేద సమాన స్థాయికి తీసుకురావాలని చెప్పి కేవలం జంగల్కే పరిమితం కాకుండా మేము పేదోళ్ళము, మేము చదువుకోలేము అన్నటువంటి ఒక మానసిక ధోరణి అవుతుందో దాన్ని తీసేయాలని విద్యార్థులు కూడా అటువంటి ఆలోచన ఉండకుండా వాళ్ళని కూడా ఈ స్థాయి తీసుకురావాలి, మన సమాన స్థాయి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్తోని మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు దేశంలో ఉన్న ప్రతి ఎంపీ కూడా వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకలవ్య ఈ పాఠశాలను సందర్శించాలి. అక్కడ సమస్యలను తెలుసుకొని వాటి ఇంకా మెరుగైన దిశగా మనం తయారు చేయాలి వాటిని అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాల రావడం జరిగింది. ఇవాళ నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2 పాఠశాలలు ఉన్నాయి. ఒకటేమో ఈ కోనరాపేట మరిబడ్ల, ఇంకోటి ఎల్లారెడ్డిపేటలో దుమాల. ఈ 2 పాఠశాలలు సందర్శించి విద్యార్థులు గాని సిబ్బంది గాని ఎదుర్కొంటున్న సమస్యలు, ఇక్కడ సౌకర్యాల విషయంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ఇతర అధికారులు కూడా రావడం జరిగింది. తెలుసుకుని పూర్తి నివేదికను మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం. పిల్లల ఆలోచన, సిబ్బంది ఉపాధ్యాయుల ఆలోచన తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం నివేదిస్తాం. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ఇంకా మార్పులు తీసుకురావాలని చెప్పి ఆలోచనతో మాత్రం చేస్తా ఉన్నాం. మీకు ధన్యవాదాలు. ఏమనుకోవడం